ఆన్లైన్లో మంత్రం చెప్పుకోవచ్చా? ఇది ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రశ్న. ఆన్లైన్లో అంటే ఫోన్లో మంత్రం చెప్పుకోవచ్చా? ఫోన్లో మంత్రం చెప్పుకోకూడదండి, చాలా అరిష్టం. అసలు మంత్రశాస్త్రంలో అలా పనికిరాదు, కాబట్టి ఫోన్లో మంత్రం చెప్పుకోకూడదు అని చాలామంది చెప్తున్నారు. మరి ఈ విషయంలో మాకు కూడా సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాన్ని మీరు తీర్చండి. ఇది అడుగుతున్న ప్రశ్న. ఫోన్లో మంత్రం చెప్పుకోవచ్చా? పూర్వకాలంలో మంత్రతంత్రాలు చేసేటటువంటి వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు. ఆ రోజున దేశంలో ఉన్న శాస్త్రవేత్తలు వాళ్ళంతా మహర్షులే శాస్త్రవేత్తలు, మహర్షులే గ్రంథాల రచయితలు. అన్నీ చేసింది వాళ్ళే. పెద్దవాళ్ళంతా కూడా మంత్రాలు తంత్రాలు చేస్తూ దేవుడి మీద భక్తిభావాన్ని కలిగి ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఇవాళ రోజున పరిస్థితులు మారిపోయినాయి. మంత్రతంత్రాలు గట్టిగా చేసేవాళ్ళు ఎవరూ లేరు. చాలా తక్కువ మంది ఉన్నారు. లేరు అని కాదు, గట్టిగా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితిలో మనకి నిష్ణాతుడైనటువంటి గురువు కావాలి అన్నప్పుడు ఆయన ఎక్కడో ఉంటాడు. నూటికొక్కడు కోటికొక్కడు అన్నట్లుగా ఎక్కడో దొరుకుతాడు నిష్ణాతుడైనటువంటి వాడు. మరి అటువంటి వాడి దగ్గర మంత్రం చెప్పుకోవాలి అంటే మనకు వీలవుతుందా చెప్పండి? ఇంకో విషయం ఏమంటే, మనం ప్రపంచమంతా విస్తరించి ఉన్నాం. ఒక అమెరికానే కాదు, మిగిలిన దేశాల్లో కూడా మనం ఉన్నాం. మరి ఆ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంత్రం చెప్పుకోవాలి అనిపిస్తుంది. కేవలం మంత్రం చెప్పుకోవడం కోసం వాళ్ళు ఇక్కడి దాకా రాలేరు కదా. కేవలం మంత్రం చెప్పుకోవడానికి వాళ్ళు ఇక్కడి దాకా రాలేరు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఫోన్ ద్వారా చెప్పుకోవటమే శరణ్యం. అంతకన్నా ఇంకో మార్గం లేదు. కాబట్టి ఫోన్ ద్వారా మంత్రం చెప్పుకోవచ్చా అనేది ఒక ప్రశ్న కాదు. మీరు మంత్రం నిష్ణాతుడైనటువంటి గురువు దగ్గర చెప్పుకున్నారా లేదా అనేది ఒక్కటే ప్రశ్న. కానీ మీకు ఫోన్ ద్వారా ఆయన మంత్రం ఇచ్చాడా లేదా అనే విషయం మనం ఏమీ చూడవలసిన అవసరం లేదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.